నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఇవాళ మన స్టూడియోలో బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు విచ్చేశారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు 27 నాడు అమావాస్య రాబోతుంది, అంటే అది శనివారం రాబోతుంది. నేను చాలా మంది వింటున్నాను ఈ అమావాస్య చాలా ప్రత్యేకత అని అంటున్నారు. దాని ప్రత్యేకత ఏంటో తెలియజేయండి గురుగారు. వైశాఖ మాసము అంటేనే ప్రాముఖ్యత తల్లి. అంటే నీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు కార్తీక మాసము ప్రాముఖ్యతన, అవును గురుగారు. చైత్ర మాసము, వైశాఖము, మాఘమాసము, మార్గశీర్ష మాసము. మార్గశీర్ష మాసంలో సకల దేవతలు ఎంతో అద్భుత శక్తులు జన్మించిన మాసము మాఘమాసము. అవును గురుగారు. హనుమంతుల వారు, ఆదిశంకరాచార్యుల వారు, వరాహులు, నృసింహస్వామి వారు వీళ్ళందరూ పుట్టిన అవతారము ఈ వైశాఖ మాసము. విన్నారా? వైశాఖ అమావాస్య అనే కాదు, సంపూర్ణ అమావాస్యాలన్నీ ప్రతి ఒక్కటి ఒక్కొక్క రకమైనటువంటి విశేషణ. విన్నారా? కాకపోతే ఏంటి అని అంటే ఈ యొక్క అమావాస్యకు అద్భుతమైన క్షుద్ర దోషాలు ఎక్కువగా వచ్చేటువంటి దోషాలు బాగా ఉన్నాయి. అంటే ఆ రోజున పొరపాటున అంటే ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఆ రోజు బాగా అనుకూలిస్తుంది. ఈ యొక్క క్షుద్ర విద్యల గురించి చెప్పే ముందు నేను మీకు ఒక 2 విషయాలు చెప్తాను. మనకు వచ్చేసరికి అంటే ఈ తెలంగాణ ఆంధ్ర ఈ ప్రాంతాలలో అమావాస్య అంటే భయపడతారు. పౌర్ణమి అయితే దేవుళ్ళు లెక్క పూజిస్తారు. అవును గురుగారు. అవునా? అదే మీరు ఒక్కసారి తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, లేకపోతే ఉత్తర భారతంలో అటువైపు వెళ్ళి చూడండి, వాళ్ళకు అమావాస్యతో ప్రారంభం అవుతుంది మాసం. అవును గురుగారు. అవునా? మనకు అమావాస్య అయిపోయాక ప్రారంభం అవుతుంది, వాళ్ళకు పౌర్ణమికి ప్రారంభం అంటారు. అమావాస్య నుంచి శుక్లపక్షం మొదలవుతుంది. ఏ పని మొదలు పెట్టాలనుకున్నా మీరు శుక్లపక్షంలో చేసుకుంటే చాలా మంచిది అంటారు. అది మన దగ్గర. అవును. వాళ్ళు కృష్ణపక్షం అమావాస్య అంటే వాళ్ళకి అమావాస్య మంచిది, మనకు మాత్రం అమావాస్య చెడు. మనకి చెడు అయితే మన వాళ్ళు పాటిస్తున్నది కరెక్టే. అయితే ఇక్కడ ఏంటి అంటే మీకు దీంట్లో మొదలు సంకల్పం చెప్తా. శుభే శోభనే మంగళ ముహూర్తే మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మనవంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భారతఖండే మేరోహోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. ఇవి చెప్పిన తర్వాత సంవత్సరం వస్తూ స్వస్తి శ్రీ చాంద్రమానేన వ్యవహారిక నామ సంవత్సర అంటే మనం చూసేది చాంద్రమానము, మనకు చంద్రుడితో సమానము. తెలంగాణ సాంప్రదాయం. వాళ్ళు ఇక్కడ చాంద్రనామ బదులు సూర్యనామ సంవత్సరం, చంద్రనామ సంవత్సరం. విన్నారా? అందుకే మనకు పౌర్ణమి మంచిది, వాళ్ళకి అమావాస్య మంచిది. మరి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి కీడే జరుగుతుందంటారు గురుగారు? చాలా తప్పమ్మా. అమావాస్యలో పుట్టిన వాళ్ళు ఎంతోమంది మహామేధావులు అయ్యారు. రాజులుగా పరిపాలించిన రాజులు చాలామంది ఉన్నాడు. మీరు విక్రమార్క పేరు విన్నారా? విన్నాను. ఎవరు? విక్రమార్కుడు మహారాజుగా. ఆయన పుట్టింది ఎప్పుడు తల్లి? అమావాస్య రోజు. అంటే మన తెలంగాణలో, ఆంధ్రలో అమావాస్య మంచిది కాదు అన్నారు కాబట్టి, కానీ పుట్టిన వాళ్ళకి మాత్రం మంచి యోగం ఉంటుంది. అయితే వీటిలలో మీకు ఇంకో విషయం చెప్తా. పౌర్ణమి మనకి ఎంత మంచియో పౌర్ణమిలలో కూడా అంత చెడు ఉంది. అదెలా గురుగారు? తెలియదా? తెలియదు గురుగారు. నిండు ఎర్రటి చంద్రుణ్ణి ఎప్పుడైనా చూసావా తల్లి? ఎర్రగా పూచే చంద్రుణ్ణి. చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో ఉంటాడు, తెలుపులో ఉండడు ఆ రోజు. అవునా గురుగారు? ఆ రోజు నిద్రపోయేటువంటి రాక్షసులు లేచే రోజు. కొన్ని వేల సంవత్సరాలుగా నిద్రిస్తుండేటువంటి కొన్ని రాక్షసులు నిద్ర లేచే సమయమే ఎర్రటి చంద్రుడు. దీన్ని ఇంగ్లీష్లో రెడ్ మూన్ అంటారు. రెడ్ మూన్ విన్నారా? మహానీచమైంది. ఎంత నీచమైందంటే పౌర్ణమిలో ఆ ఎర్ర చంద్రుడు ఎప్పుడైతే వచ్చాడా ఖచ్చితంగా ఆ క్షణం ప్రాణం పోక తప్పదు ఎవరిదో ఒకరిది. అది చేతబడి జరిగిన వాళ్ళకి విన్నారా? ఎందుకనంటే ఆ లేచిన రాక్షసి వీడిని మింగేస్తుంది. అర్థమైందా? అంతటి దారుణమైందే ఆ యొక్క ఎర్రచంద్రుడు. మీరు ఎప్పుడైనా మామూలుగా అబ్జర్వేషన్ చేస్తుండండి. మళ్ళీ మనకు ఎర్రచంద్రుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? గ్రహణ సమయాల్లో కూడా వస్తాడు. అవును గురుగారు, అది చూసాం. అవును,
అందరూ గ్రహణం రాయి ఏం జరుగుతుందా అనుకుంటాం, కానీ గ్రహణం పట్టే సమయం నుంచి మొదలుకొని గ్రహణం అయిపోయిన తర్వాత కనిపించే చంద్రగ్రహణం తర్వాత కనిపించే చంద్రుడు కూడా అంతే డేంజర్ అయిన వాడు. ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళొద్దు అంటుంటారు, ఉండకూడదు అంటారు. పైగా అమావాస్య రోజు ముఖ్యంగా పాటించాల్సింది ఏంటి అని అంటే తల్లి, ఎక్కువగా సాయంత్రం పూట జనసంచరణ కానీ రోడ్డు మార్గంలో కానీ నడవడం నిషేధం. అవును. ఎందుకు అనంటే మీకు ఎవ్వరికి తెలియదు, ఇంకో రహస్యం చెప్తా. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు? శివాలయాలలో శివలింగ రూపంలో అక్కడ కొలవై ఉన్నారు. అవునా? అమావాస్య వచ్చింది అని అంటే అమావాస్య రోజు చితాభస్మాన్ని తను రాసుకోవడానికి సకల దేవతామూర్తులందరినీ కూడా తోడబట్టుకొని శ్మశానం దగ్గరకు వస్తాడు. శ్మశానం దగ్గరకు వచ్చి మంత్రాయుధాలతో మంత్రశక్తితో స్వామివారు ఆ చితాభస్మాన్ని ఒంటికి రాసుకుంటారు. అందుకోసమే 8 దాటిందంటే దేవాలయాలు కూడా మూసేసేదే అందుకోసం. విన్నారా? ఇంకా 6 అయింది. వాస్తవానికి ఆ రోజు 6 అయిందంటేనే స్వామివారు శివాలయంలో నుంచి బయటకు వచ్చేస్తాడు నడక రూపంలో. అందుకోసం ఏం చేస్తారంటే దానికి ముందు రోజు మనకు వచ్చేటువంటిది మాస శివరాత్రి అని వస్తారు. ఆ రోజు స్వామివారికి అందుకోసమే విశేష ప్రదోషాభిషేకము చేసిన తర్వాత ఆయనే రిలాక్స్గా ఫీల్ అయిపోయి శ్మశానానికి వెళ్ళేసి ఆ భస్మధారణ ఏదైతే ఉందో అది పూర్తిగా శరీరానికి అద్దుకొని అక్కడనే అందరూ నిద్రిస్తారు. అందుకోసమే క్షుద్ర శక్తులు లేచేసి జనసంచరణ చేసి జనాలను మింగుతూ ఉంటాయి. విన్నారా తల్లి? అందుకోసం అమావాస్య రోజు వీళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు పాటించాల్సింది ఏంటంటే, కొంతమందికి అమావాస్య రోజు తెలిసి తెలవక వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. ఉద్యోగాల్లో కొంతమంది తెలిసి తెలవక స్టార్ట్ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమందికి లేని చికాకులు, తలకాయ నొప్పులు, లేకపోతే అమావాస్య రోజే డబ్బులు అప్పులు తీసుకోవడాలు, వీటి వల్ల చాలా మంది సమస్యల్లో ఉంటారు. బూడిది గుమ్మడికాయ తెలుసు కదా, బూడిది గుమ్మడికాయ తీసుకొని దానిపైన ముద్దకర్పూరం పెట్టి వెలిగిచ్చేసేసి యాంటీ క్లాక్ వైజ్లో ఆ యొక్క షాప్కి 3 సార్లు తిప్పేసి నీ షాప్కి దూరంగా వెళ్ళేసి దాన్ని పలగొట్టాలి. పలగొట్టేసిన తర్వాత ఒక దారానికి 8 నిమ్మకాయలు కుచ్చాలి. 8. అదేంటి గురుగారు 8 అంటున్నారు, 21 అది ఇది చెయ్యాలి అంటారు కాబట్టి 8 కాదు. లోకానికైనా మన ఇంటికైనా ముఖ్యమైన రక్షకుడు ఎవరయ్యా అంటే రక్షకుడు కాదు, రక్షకులు ఎవరు? అష్టదిక్పాలకులకు వింటూ ఉంటాం ఇది. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు. వీళ్ళ 8 రక్షణ ఉండాలి కాబట్టి ఆ 8 ఖచ్చితంగా వేసి ఆ నిమ్మకాయ మాల కుచ్చి షాప్కి కట్టాలి. మీరు చూసే ఉంటారు, మీరు ఎప్పుడైనా గృహప్రవేశాలకు వెళ్ళారా? ఎవరైనా ఇంట్లో వెళ్ళే ఉంటారు కదా. గృహప్రవేశాలు చేస్తున్నప్పుడు చూడండి, ఖచ్చితంగా అష్టదిక్పాలకుల బలి ఇస్తారు. గుమ్మడికాయలు పెట్టిస్తారు, కొబ్బరికాయలు కొట్టిస్తారు, నిమ్మకాయ కోయిపించి అక్కడ పెట్టిస్తూ ఉంటారు. అవునా? 8 దిక్కులుగా వాటికి ఇవి బలి ఇవ్వాలి. మామూలుగా అయినా ప్రతి అమావాస్యకు వీటి బలి మనం ఇస్తే ఆ ఇంటికి ఎటువంటి క్షుద్ర దోషాలు కూడా రావు. అవును గురుగారు, ఇది కూడా వింటూ ఉంటాం. ప్రతి అమావాస్య నాడు మీ వాహనాలకి ఒక నిమ్మకాయ పెట్టి తొక్కిస్తే మీకు ఎటువంటి ప్రమాదాలు రావు. అందుకోసం ఈ షాప్కి కానీ గృహానికి కానివ్వండి 8 నిమ్మకాయలతో నీవు తోరణాన్ని కట్టుకొని పెట్టుకున్నావంటే ఎటువంటి చెడు శక్తి అనేది నీ యొక్క షాపులో అడుగు పెట్టదు. మళ్ళీ అది ఎప్పుడు తీసేయాలి గురుగారు? అలాగే ఉంచుకోవాలి, అది ఎండిపోయే వరకు ఉంచేసేయాలి. అంటే వచ్చే అమావాస్య వరకు ఉండాలి, మళ్ళీ అమావాస్యకు పెట్టాలి, మళ్ళీ మార్చాలి. విన్నారా? అది అయిపోయిన తర్వాత గోమతి చక్రాలు అంటే తెలుసు నీకు? విన్నాను గురు, విన్నాను. దాన్ని ఒక దారంలో పూర్తిగా చుట్టేసేసి నీ షాపుకి కానీ ఇంటి గుమ్మానికి కానీ ఇలా ఎదురుగా వేలాడదీయాలి. రాకపోకలు దాని కింది నుంచే జరిగితే వ్యాపారాభివృద్ధి, ఇంట్లోకి కుబేరుడు లక్ష్మీ అనుగ్రహము వస్తుంది. విన్నారా తల్లి? తర్వాత రాత్రిపూట భైరవ దీపము అని పెడతారు. అదలా గురుగారు? భైరవ దీపము అనేటువంటిది కాలభైరవుడికి పెట్టేటువంటిది. అది కూడా కూష్పాండ దీపం అంటే గుమ్మడికాయ దీపం. దాని మధ్యలో కోసి లోపల ఉండేటువంటి యొక్క గుజ్జుని పూర్తిగా తీసేసి దాంట్లో ఎంత నూనె లోపల ఉండే గుజ్జు మొత్తం తీసేయాలి. ఆ చుట్టుపక్కల ఉండే తెలుపుదనాన్ని ఉంచి ఆ గుజ్జు మాత్రమే తీసేసి
దాంట్లో ఎన్ని లీటర్లు అయినా సరే, ఎంత నూనె పడితే అంత నూనె పొయ్యాలి. అఖండ వత్తి మాత్రమే వేయాలి. ఏ వత్తులు పడితే ఆ వత్తులు కాదు. అఖండ జ్యోతి అంటే వినాయక నవరాత్రుల్లో అఖండ దీపం అని మనం పెడతాము. అవును దానికి గురుగారు. ఇంత దొడ్డుగా ఇంత పొడుగ్గా వత్తి తీసుకువస్తారు, అవును గుర్తుందా? గురుగారు, అవును. అలాంటి వత్తితోనే దీపం వెలిగించాలి. ఆ దీపము వెలిగించే ముందు కింద అందరూ ఇప్పుడు మనకు అవైలబుల్లో విస్తార ఆకులు బయట రెడీమేడ్లో దొరుకుతున్నాయి కాబట్టి అది తీసుకువచ్చి వేస్తున్నారు, కానీ అది వేయకూడదు. మోదుగాకు తెలుసారా తల్లి? విన్నాను గురుగారు. మోదుగాకు. మోదుగాకుతో తయారైనటువంటి విస్తారాకు మాత్రమే, అది కూడా పచ్చిదనంతో పెట్టింది అయితే ఇంకా శ్రేష్టము. లేదా అది కాకపోతే అరిటాకు. అరిటాకు. అరిటాకు దొరకకపోతే కంద చెట్టు విన్నావా నువ్వు ఎప్పుడైనా? విన్నాను గురుగారు. కందాకులు కూడా ఇంత పెద్దగా వస్తాయి. అవును గురు. కందాకు. టేకు చెట్టు ఐడియా ఉందా? టేకు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఆకులు. అవును గురు. అలా పెద్ద ఆకులు వేసేసి దాని మీద ఈ గుమ్మడికాయ పెట్టి ఆకు వేసేసి ఆకు మీద గల్లుప్పు వేయాలి. ఎక్కడ పెట్టాలి గురువు గారు అది ఆ గుమ్మడికాయని? చెప్తాది. ఆ ఆకులు వేసేసి దాంట్లో గల్లుప్పు వేయాలి. గల్లుప్పు అంటే తెలుసా? దొడ్డుగా విన్నాను గురుగారు. ఉప్పు వేసేసి దాని చుట్టూరుగా పైన పసుపు కుంకుమ దశాంగము వేసి ఎక్కడ పెట్టాలంటే ఇంటి బయట దర్వాజాలు ఉంటాయి కదా, అవును గురుగారు. దర్వాజాలకు పెట్టాలి. షాపుకి షట్టర్ వేసిన తర్వాత కుడివైపు ఒకటి ఎడంవైపు ఒకటి ఇవి తయారు చేసి పెట్టేసి ఆ అఖండ జ్యోతితోని దీపం వెలిగిస్తే, ఈ సాయంకాలమే చేయాలి గురుగారు? చెప్తా, సమయం కూడా చెప్తా. సమయం కూడా వెలిగించాలి. ఎప్పుడు కూడా వెలిగించాలి అంటే సాయంకాలము, అది కూడా రాత్రి 10:30 దాటిన తర్వాతనే. నీవు ఈ దీపాన్ని ఎప్పుడైతే వెలిగిస్తావో నీ ఇంట్లోకి ఒక మనిషి రాకూడదు, ఒక మనిషి వెళ్ళకూడదు. రాకపోకలు లేనప్పుడే ఈ దీపం వెలిగించాలి. రాకపోకలు ఉన్నాయంటే వాటి కళ్ళు కప్పేసి కూడా దుష్టశక్తి లోపలికి వస్తాయనే ఉద్దేశాలు. విన్నారా? ఒకవేళ నీకు ఇంట్లో చెడు ప్రభావాలు ఉన్నాయనుకోండి, కుంభకుష్టి వర్షం పడకపోయినా నార్మల్గా గాలి కూడా రాకపోయినా దీపం మారిపోతుంది, ఉండదు, నిలవదు. నీ ఇంట్లో దోషం ఉన్నప్పుడు. నీ ఇంట్లో ఒకవేళ దోషం లేకపోతే పిడుగులు పడుతున్న కుంభకుష్టి వర్షమైనా సరే ఆ దీపం మారిపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నా ఈ విషయంలో నేను. ఎందుకంటే నేను నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టించాను. ఆ దీపము గాలికే 3 రోజులు ఉన్నది. గాలిలోనే 3 రోజులు ఉన్నది వాళ్ళకు. మరి మీరు అన్నట్టు మరి దోషం ఉంటే ఎలా గురుగారు? వాళ్ళు దోషం ఉన్న వాళ్ళు ఏంటంటే తెలిసిన ఎవరినైనా అదే కలిసి ఇది విషయం అని చెప్పేసి మాట్లాడుకొని ఇంటికి ఏమైనా ఉన్నాయా లేదా ఒకసారి వెళ్ళి చూపించుకుంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం అనేది చేయవచ్చు, పరిహారం చేయవచ్చు. గురువు గారు చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. మహాదేవ.